వారి గదికి తను జ్యూస్ పట్టుకెళ్లడం తప్పు. వెళ్ళాక వారి వాలకం చూశాక గ్లాస్ అక్కడ పెట్టి తలంచుకుని రాక అలా చూశారు ఇలా చూశారు అని, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశారని, తూలి పడ్డారు అని గొడవ చేయడం అనవసరం. అర్థం లేనితనం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు అలాగే మౌనంగా ఉన్నావేమో అన్న అనుమానం వస్తోంది నాకు. అంటే కమిట్ అయినట్టా? అందుకే కదా సెటిల్ అయ్యావు. అవుతుంది, లేక ఆదిత్య భార్యగా సెటిల్ అవుతుంది. నేను సెటిల్ చేస్తాను. ఇది అసలు పాయింట్, క్లైమాక్స్ ఇదే అన్నమాట. దీనికోసమే ఈ సందేశం, దీనికోసమే ఈ నాటకం రచించారు. అసలు నాకు డౌట్ ఉంది, తీర్చండి. అప్పుడు మీ జడ్జిమెంట్ కి నేను ఓకే అంటాను. నీ ఓకేలతో మాకేంటి పని? నాతో నిశ్చితార్థం జరిగింది, నేను ఓకే అనాలి. రేపటి నా లైఫ్ సంగతి ఏంటి? ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారు? ఏదో పాతికో పరకో ధర కట్టిస్తే గంతకు తగ్గ బొంత దొరకపోతాడా? 50 100 అటు పడేస్తే వారికి చెడిపోయినోడు ఎవరో ఒకరు దొరుకుతారులే. రాధా, ప్లీజ్ సైలెన్స్. నేను ధరణికి అన్యాయం చేయలేను. అంటే లేఖకి చేస్తావా? ఏదో ఒక న్యాయం చేస్తాడు. ఏంటి న్యాయం చేసేది? ఎలా న్యాయం చేస్తాడు? నాశనమైన దాని జీవితం ఎలా బాగు చేస్తాడు? అసలు చేసింది లేదు, బాగు చేయాల్సిన పని లేదు. అంత గట్టిగా మాట్లాడాలంటే మీరే కావాలని ఏదో ఒక గ్లాసులో కలిపి ఆదిత్య గారి గదికి లేఖని పంపారని నిరూపిస్తాను. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అదే మాట నీలాంబరి గారు. నీలాంబరి గారితో అని నాకెందుకు తెలీదు? నిన్నమ్మ నీలమ్మ, ఎంత వ్యంగ్యము! ఆదిత్య గారు, వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ ని పిలిపించండి. ఆ గ్లాస్ లో అంతో ఇంతో జ్యూస్ మిగిలే ఉంటుంది. టెస్ట్ చేసి ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తేలుద్దాం.